సారా మరణించింది. అయితే అబ్రహాం యొక్క కుటుంబ బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే ఈ కుటుంబం నుంచి వచ్చినాడు అని మనం ఆలోచించినట్లయితే హైందవ కుటుంబం నుంచి వచ్చిన వాడు ఎవరు అంటే అబ్రహాము. అంత మాత్రమే కాదు పెట్టారా, తను ఉన్న దేశము అన్యులది, వాళ్ళు నివసిస్తున్న ప్రాంతము చుట్టూ ఉన్న వారంతా కూడా అన్యులు, దేవుని ఎరగినట్టు వారు. బిడ్డలారా ఒకసారి ఆలోచించండి, దేవుని ఎరగిన వారు, అన్యులుగా ఉన్నవారు, వారు మరణించిన తర్వాత వారు నిర్వర్తించిన ఆచారాలు సంప్రదాయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు అబ్రహాం ఎవరు అంటే తను చిన్నప్పటి నుంచి చూశాడు, మరణించిన వారిని ఏ కార్యక్రమాలు అయితే చేశారో అవి చూశాడు. కానీ ఇప్పుడు తన భార్య మరణించింది, దేవుడు చెప్పిన దేశంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం ఆలోచించాలంటే ఇప్పుడు ఆ కార్యక్రమాలు, అన్యులు ఆచరించే ఆచారాలు, నా కుటుంబస్తులు ముందు ఆచరించిన ఆచారాలు నేను ఎలా చేయాలి అనే ఆలోచనలో ఉండాలి. అంత మాత్రమే కాదు, అక్కడ సహాయం చేయడానికి దేవుని ఎరగని బిడ్డలు అనగా అన్యులు తన చుట్టూ ఉన్నారు, ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. కానీ తాను అట్లా ఆలోచించకుండా ఏమవ్వడు అంటే నా భార్యను పాతి పెట్టాలి అనుకున్నాడు, సమాధి చేయాలి అనుకున్నాడు. అబ్రహాము యొక్క జీవితం గురించి ఎరిగిన వాడు కాబట్టి, అయ్యా మరలా దానికి వెళ్ళవటం ఎందుకు అయ్యా, నేనున్నాను కదా, నా ప్రాంతం ఉంది కదా, నీకు కావలసిన చోట నీకెక్కడ శ్రేష్టం అనుకుంటావో అక్కడ నీ భార్యను నువ్వు చేయాలనుకున్న సమాధిని చేయి అని చెప్పాడు. కానీ అబ్రహాం ఏమంటున్నాడంటే లేదు లేదు, నేను వెలకి కొనాలి, పాతి పెట్టుకో అబ్రహాము అని అక్కడున్న ప్రజలు మాట్లాడుతుంటే అబ్రహాం ఏమంటున్నాడంటే లేదు లేదు, నాకు వెలకివ్వి, నేను కొనుక్కున్న ఆ స్థలంలో మాత్రమే నా భార్యను సమాధి చేస్తాను, ఆ గుహలో పెడతాను అనేసి మాట్లాడుచున్న మాటలు మనం వింటున్నాం బిడ్డలారా. ఎందుకు ఎంత వేరువాడు అబ్రహాము, రావయ్యా నా స్థలం, ఇదిగో ఈ స్థలం నేను ఇస్తున్నాను, ఆ స్థలంలో పాతి పెట్టుకో అంటే లేదు లేదు, ఆ స్థలం ఏదో నాకు కావాలనుకుంటున్నాను, కొనేసుకుంటాను, నాకు ఇచ్చే అంటున్నాడు. ఎందుకో తెలిసే పెట్టారా, అందులో విశ్వాసము కనబడుతుంది. ఎలా అని మనం ఆలోచించినట్లయితే పాతి పెట్టుతున్న ఆ యొక్క ప్రదేశం ఎవరిది అంటున్నాడు, మాది అంటున్నాడు కదా, అబ్రహాముది కాదు. సో పాతి పెట్టొచ్చు, సమాధి చేయొచ్చు, మాది అనుకున్న వారు ఆ స్థలాన్ని ఏదైనా వాడుకోవచ్చు, దేన్నైనా తీసివేసేయచ్చు. నా భార్య సమాధిలో లేకుండా వాళ్ళు నాశనం చేయొచ్చు అంటే దాన్ని దేనికన్నా వాడుకోవచ్చు. వాళ్ళు ఆ స్థలమే నాదైతే ఆ సమాధి అట్లాగే ఉంటుంది. ఒకనాడు దేవుని శబ్దం విని నా భార్య బయటకు వస్తుంది, దేవుని రాజ్యానికి చేరతాది అనే విశ్వాసము కలిగిన వాడు మన అబ్రహాము బిడ్డలారా. ఆ కాలంలోనే అబ్రహాము విశ్వసించాడు బిడ్డలారా. అది అబ్రహాము విశ్వాసం. దేవుడు నిన్ను కూడా లేపుతాడు అనే విశ్వాసం కలిగి ఉంది.